కడప జిల్లా ప్రొద్దుటూరులో నీళ్ల మోటార్లను దొంగలిస్తున్న 5గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మైదుకూరు బైపాస్ రోడ్డు వద్ద ఈ 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ ఎస్పీ విభూకృష్ణ వెల్లడించారు. నిందితుల నుంచి ఇటుకల బట్టీల వద్ద రైతులు వ్యవసాయానికి ఉపయోగించే 5 నీళ్ల మోటార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 1,20,000 రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన రూరల్ పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. సో అందరికీ నమస్కారం. మనకు రూరల్ అండ్ రాజపాలెం లిమిట్స్ లో లాస్ట్ మేలో ఒక మోటార్ రైతులు వ్యవసాయం కోసం యూజ్ చేస్తున్న మోటార్ దొంగతనం జరిగింది అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దాని కోసం మనం వర్కౌట్ చేసి ఈ రోజు మనం ఒక గ్యాంగ్ గా ఆపరేట్ చేస్తున్నారు, చాలా స్టెప్స్ కమిట్ చేశారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాబట్టి మనం ఒక టీం పెట్టి ఈ రోజు ట్రాక్ చేసాము. ఒక 5 అక్యూజ్డ్ అరెస్ట్ చేసాము. కొబ్బతి గణేష్, శ్రీపతి మంజునాథ్, జింకల భాష, బులేష్ అండ్ కాయల శివాని. వీళ్ళు పట్టుకున్న తర్వాత ఫిబ్రవరిలో ఒక 2 మోటార్స్, తర్వాత లాస్ట్ అక్టోబర్ లో 2 మోటార్స్ ఇక్కడే ఈ ప్రొద్దుటూరు రూరల్ లోనే దొంగ చేశారు అనేది మనకు తెలిసింది. ఇవి ఆల్ 5 మోటార్స్ మనం రికవర్ చేసాము. ఈ మోటార్ దొంగతనం చేసి ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసిన ఆటో కూడా మనం పట్టుకున్నాము. తర్వాత వీఆర్ లుకింగ్ ఫర్ అదర్ చిన్న చిన్న స్టెప్స్ వీళ్ళు ఏం చేశారని కూడా ట్రాక్ చేస్తున్నాము దీంట్లో. అండ్ ఐ వాంట్ టు కన్వే టు ప్రొద్దుటూరు రూరల్ ప్రజలు ఏమంటే, మనకు ఈ చిన్న చిన్న స్టెప్స్ కూడా మనం సీరియస్ గా చూస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు చిన్న చిన్న దొంగతనం మీద మనం యాక్షన్ తీసుకోకపోతే రేపు పెద్ద పెద్ద దొంగతనం జరుగుతుంది. సో దీనికోసం మనం చిన్న థెఫ్ట్స్ ఇట్లా ఇప్పుడు రీసెంట్ గా మనం క్యాటిల్ థెఫ్ట్, ర్యామ్ థెఫ్ట్ మీద మనం యాక్షన్ తీసుకున్నాము. దాంట్లో కూడా మల్టిపుల్ క్రైమ్ చేస్తున్న వాళ్ళు ఒక 3 పేరు పట్టుకొని అరెస్ట్ చేసాము. అండ్ వాళ్ళ నుంచి మెటీరియల్ కూడా రికవర్ చేస్తున్నాము. ఇంకా 2-3 పేరు మనం సర్చ్ చేస్తున్నాము సేమ్ గ్యాంగ్ లో. సో ఇట్లా ఆర్గనైజ్ థెఫ్ట్ బట్ చిన్న వాల్యూలో జరుగుతున్నాయి. సో అందరికీ నమస్కారం.